హలో ఆల్, ఇది నా పాత లెనోవో G50 80 సిరీస్ మోడల్ ల్యాప్టాప్ అండి. ఇక్కడ మెమరీ కన్జంప్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. నార్మల్ బేసిక్ యాప్స్ రన్ అవుతున్నా కూడా మెమరీ కన్జంప్షన్ అయితే అరౌండ్ 80% ఎబో ఉంది. లాస్ట్ టైం ఏంటంటే ఇది ఇష్యూ మీద వర్చువల్ మెమరీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేశాను. మీరు చూడనట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో నేనైతే ర్యామ్ ఎక్స్టెన్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరు చూస్తున్నారు కదా 1600 MHz. నాకైతే 1 స్లాట్ నేను ఇంకా యూజ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. సో అరౌండ్ 16 GB వరకు అయితే నా ర్యామ్ నేను ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అంటున్నారు కదా, ఇది నా 4 GB ప్రజెంట్ ఇన్స్టాలేషన్. సో నేను అమెజాన్లో 8 GB ర్యామ్ నేను ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది 1600 MHzతో. ఇది అయితే నాకు లో బడ్జెట్లోనే తీసుకున్నాను. అరౌండ్ నాకు 500 to 600 మినిమం బడ్జెట్లోనే నేను యూజ్ చేస్తాను. ఈ వీడియో చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఫంక్షన్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. ఇన్స్టాలేషన్ ఎలాగైతే చేయాలో నేను చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఇన్స్టాలేషన్కి మీ బ్యాటరీని అయితే సేఫ్గా రిమూవ్ చేయండి. ఎందుకంటే ఏ మినిమం షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండడం కోసం ఇది ప్రికాషన్. సో కన్ఫామ్గా అయితే బ్యాటరీ తీసే మీరు ర్యామ్ని ఇన్స్టాల్ చేయడం చేయాలి. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ గ్యాజెట్. సో బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత మీ బ్యాక్ ప్యానల్ కూడా ఓపెన్ చేయండి. చూస్తున్నారు కదా, మనకి ర్యామ్ కోసమని 2 స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ వాడు 4 GB ర్యామ్. ఇది కిందది మన ఎంపీ స్లాట్. ఇందులో మనం మన ర్యామ్ని కొత్తది ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, ఎగ్జాక్ట్గా మన ర్యామ్ నాచ్ చూడండి. ఎగ్జాక్ట్గా నాచ్తో అది మనం ప్లేస్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా ఇలా 40 degrees యాంగిల్లో పెట్టి కొంచెం పిన్స్ లోపల క్లోజ్ అయ్యేంత వరకు లైట్గా పుష్ చేసి, మీరు చూస్తున్నారు ఒక ఫింగర్ చాలండి, జస్ట్ అలా ప్లేస్ చేసి కిందకి నొక్కి స్మూత్గా చూసినట్టు చూసినట్టు స్మాల్గా టచ్ చేయండి. ఈ పక్కన ఉన్న పిన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్స్పాండ్ అయ్యి క్లోజ్ అవుతాయి అనమాట. అది లాక్ కిక్ మన సౌండ్ వస్తుంది, అలా రావాలి. సో ఇంతే ఇన్స్టాలేషన్, దీనికి ఇంకా ఏమీ లేదు. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఈ బ్యాక్ ప్యానల్ మళ్ళీ రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసి స్క్రూ చేయండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ర్యామ్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. సో మీరు మరి హార్డ్గా బ్రష్ చేయడం కానీ గీయడం కానీ ఇలాంటివి అయితే ఏం చేయకండి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ కదా. సో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే అంటే అది ఇష్యూ ఎలా ఉంటుందంటే బీపీ పని సౌండ్ వస్తాయండి. అలా వస్తుంది అంటే మీ హార్డ్వేర్ ఇన్స్టాలేషన్ అనేది సరిగ్గా జరగలేదండి. సో మీరు ఆ టైంలో ఏం భయపడకండి. సింపుల్గా మళ్ళీ ఇందాక చేసిన ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఈ బ్యాటరీని అయితే తిరిగి ఇలా రీప్లేస్ చేయండి. సార్ మనం ఇన్స్టాలేషన్ పర్ఫెక్ట్గా అయిందా లేదని చెక్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఇలా సో మన 4 GB నుంచి ప్లస్ 8 GB ర్యామ్ యాడ్ చేసింది కాబట్టి 4+8 12 GB ర్యామ్ అయితే ఇన్స్టాల్ అయింది అనమాట. సో ఇది మీ ప్రాపర్టీస్లోకి వెళ్ళినా కూడా కనిపిస్తుంది చూడండి, 12 GBకి అప్డేట్ అయింది. సో మన ఇన్స్టాలేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను.